अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయ రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సైకాలు కురిపించడం వల్ల ఆమీన్. ఈరోజు మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఆకాశంలో ఉన్న ఒక మస్జిద్ గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాము. దానిని బైతుల్ మమూర్ అని అంటారు. ఎలాగైతే మక్కా అనే నగరంలో సౌదీ అరేబియాలో కాబా అనే గృహం ఏదైతే ఉందో ప్రతి ముస్లిం కూడా హజ్ లేదా ఉమ్రా ఏ విధంగానైతే అక్కడికి వెళ్ళి చేయాలనుకుంటాడో అదేవిధంగా ప్రపంచంలో ఉన్న ఎక్కడైనా ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా విశ్వాసులందరూ అటువైపు తిరిగి కిబ్లాగా చేసుకొని ఎలాగైతే ఆ యొక్క కాబా గృహం వైపు ఈ యొక్క నమాజ్ అనేది తిరిగి చేస్తారో అలానే దానికి తిన్నగా 7వ ఆకాశం మీద మరి సిద్రతుల్ ముంతహా దగ్గర ఆ యొక్క చెట్టు దగ్గరలో ఈ యొక్క బైతుల్ మమూర్ అనేది ఉంది అని ఖురాన్లో సూరా అత్తూర్లో 52వ అధ్యాయం 4వ వాక్యం ద్వారా అర్థమవుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేను సాక్షిగా అంటే ఈ యొక్క బైతుల్ మమూర్ సాక్షిగా అని అక్కడ ఒక ప్రమాణం చేయడం జరుగుతూ ఉంది. అంటే బైతుల్ మమూర్ అనేది అక్కడ ఒక కిబ్లాగా ఉంది, అది దైవదూతలకి కిబ్లాగా ఉంది. ఈ యొక్క ప్రపంచంలో ఉన్న కాబాకి ఎదురుగా తిన్నగా మీదుగా అది ఆ యొక్క స్ట్రైట్గా ఉంది. కొన్ని వాక్యాలలో హదీసుల్లో ఒకవేళ బైతుల్ మమూర్ కనుక పడితే తిన్నగా వచ్చేది కాబా మీదే పడుతుంది, అంటే ఆ విధంగా పడుతుందని కానీ దాని అర్థం. అలా తిన్నగా దానిపైన అక్కడ ఆకాశంలో 7వ ఆకాశం పైన సిద్రతుల్ ముంతహా దగ్గరలో ఈ యొక్క మస్జిద్ ఉందని దీని యొక్క ఉద్దేశం అన్నమాట. అక్కడ ప్రతిరోజు కూడా 70,000 మంది దైవదూతలు ప్రతిరోజు కూడా అక్కడ వచ్చి తవాఫ్ చేయటం లేదా అక్కడ మరి తస్బీహ్తోటి దేవుణ్ణి ఆరాధించడం జరుగుతుంది సృష్టికర్తని. ఒక్కసారి అక్కడికి వచ్చినటువంటి దైవదూతలు ఎవరైనా సరే మళ్ళీ ప్రళయం వచ్చేంత వరకు కూడా వారికి రెండో ఛాన్స్ దొరకదనమాట. అంటే ఒకరోజు ఒక్కసారి ఒక దైవదూత వచ్చాడు అంటే మళ్ళా ప్రళయం వరకు వారికి ఆ యొక్క అవకాశం అక్కడికి వచ్చి మళ్ళీ దర్శించుకునే అవకాశం దొరకదు, వారికి అక్కడ ఆరాధించే అవకాశం వారికి దొరకదు. అంటే ప్రతిరోజు ఇలా 70,000 మంది ఇలా ప్రళయ దినం వరకు కూడా వారికి మళ్ళీ అవకాశం దొరకదు. అంటే అంతమంది అల్లా యొక్క దైవదూతలు అల్లా వాళ్ళం మనం అది నెంబర్లలో మనం లెక్క పెట్టలేనంత మంది, మనం ఊహించలేనంత మంది మరి అంతమంది దైవదూతలు ఉన్నారు అని ఈ యొక్క వాక్యం ద్వారా మనకి అర్థమవుతూ ఉంది. ఇక ఈ యొక్క దైవదూతలు అంటే వెలుతురు నుంచి నూరు నుంచి తయారు చేయబడ్డారని ఖురాన్ తెలియజేస్తూ ఉంది. దేవుడు వెలుతురుని తయారు చేసి వెలుతురు నుంచి దైవదూతలని, అదేవిధంగా అగ్నిని తయారు చేసి అగ్ని నుంచి జిన్నులని, మట్టిని తయారు చేసి మట్టి నుంచి